ఎట్లా ఉంటది? తెలిసినంత మాత్రం కేసు ఏమవ్వదు. యాక్సిడెంట్ లో ఆ మధ్యన తెలంగాణ టూర్ లో అనుకుంటా పవన్ కళ్యాణ్ వెహికల్ కి యాక్సిడెంట్ ఒకటి అయింది, ఎవరో గుద్దుకున్నారు. అలాగే చంద్రబాబు గారి దానప్పుడు 2 జరిగినాయి అట్లాంటి. చంద్రబాబు గారు కూడా తెలిసి ఉంటది, పవన్ కళ్యాణ్ గారు తెలిసి ఉంటది, జగన్ ఏం తెలిసి ఉంటది. తొక్కే అన్న అనరు కదా, అదే నిన్న ఆయన అంది న్యాయమూర్తి గారు. పోనిచ్చే పర్లేదని ఎవరన్నా అంటారా? అంటే అందరూ చూస్తూ ఉంటారు కదా, కామన్ సెన్స్ అది. చూడాలి. ఈయనతో పాటు కారులో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇక ఊరట లభించినట్టేనా? కేసు మాక్సిమం స్ట్రక్ అయిపోయింది. ఇంకా వీళ్ళు ఏదైనా విజువల్ ఎవిడెన్స్ జగన్ అది చూసి పక్కన పడేయండి అని అన్నాడు లాంటిది ఏదైనా చూపెట్టగలిగితే అది అసలు అది ఉండుంటే ఈ పాటికి వదిలేవాళ్ళు కాదు కదా, ఈ పాటికే ప్రపంచం అంతా చూపించేవాళ్ళు కదా, అప్పుడు జనం కూడా చేత్కరించేవాళ్ళు కదా. కాబట్టి వీళ్ళు ఏం చూపెడతారో చూడాలి. మేబీ ఇక్కడ ఎవరిదైనా స్టేట్మెంట్లు మా కళ్ళ ఎదురుగుండా జరిగిందండి, పట్టించుకోలేదండి జగన్ అని ఎవరిదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో పెట్టారనుకోండి, అది చెల్లుబాటు కాదు. కానీ సార్ ఫైనల్ గా ఓవరాల్ గా ఈ వ్యవహారం జగన్ గాని వైసీపీకి గానీ అంటే ఒక ఏదో రకంగా కుట్రపూరితంగా జగన్ అరెస్ట్ చేయాలి, ఏదో కేసులో లోపలేయాలి అనేది అర్థం అవుతుంది. ఇవన్నీ చూస్తా ఉంటే ఫర్దర్ స్టెప్ ఏంటి జగన్ గాని వైసీపీది గానీ నెక్స్ట్ ఇటువంటి వాటిల్లోకి కుట్ర నుంచి బయటపడాలంటే ట్రాప్ లో